గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. నన్ను హిందూ ద్వేషిగా దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం. నాకు పాకిస్తాన్ వాళ్ళంట లక్షల డబ్బులు పంపిస్తున్నారట హిందుత్వాన్ని నాశనం చేయమని. కాబట్టి హిందూ ముసుగులో ఉండి నేను జనాలని పూజలు చేసుకోవద్దు, గుళ్ళకి వెళ్ళొద్దు, ఈ విధంగా చెప్పిన విధానంగా మతాలు మారుస్తున్నానట. ఈ విధంగా నా మీద వస్తున్న ఎలిగేషన్స్ అనమాట. పని పాటు లేక తిన్నదరక్క కొందరు వీడియోల్లో వాగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య నేను రీసెంట్గా పూజలు విపరీతంగా అతిగా చేసేసి ఇంట్లో చెయ్యలేక ఈ యూట్యూబ్లో చెప్పేవి విసుగు వచ్చేసి మతాలు మారుతున్నారు ఉన్నారు అంటే ఉన్నారు. అలాంటి కామెంట్స్ ఇప్పుడు కాదు, నాకు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్ మీద స్పందిస్తూ అవగాహన వీడియోస్ కూడా చాలా చేశాను. పూజలు వేరు, పూజ వేరు, గుర్తుపెట్టుకోవాలి విషయం. పూజ కాస్త పూజ చేసుకున్నంతకాలం అందరూ ప్రశాంతంగా ఉన్నారు, దేశము ధర్మము బాగున్నాయి, ఎవరో మతాలు మారలేదు. ఈ పూజ కాస్త పూజలు అయిపోయాయి చూసారు, అప్పుడు వచ్చింది అసలు ఇబ్బంది. ఈ పూజ కాస్త పూజలు ఎప్పుడు అయిపోయాయి అంటే యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చాక అయిపోయాయి అన్నమాట. ఇంతకుముందు నేను ఒకసారి అమరావతి కథలు సంపుటిలో నుండి ఒక కథ చదివి వినిపించారు. ఒకసారి ఈవినింగ్ ఎప్పుడో వీడియో అప్లోడ్ చేశారు. దాంట్లో ఒక పవిత్ర కుటుంబంలో భార్యాభర్తలు ఉండేవారు, కొత్త దంపతులు అనమాట. అతను చక్కగా వేదం చదువుకున్నాడు. అతనికి ఒక శివలింగం ఉండేది, నిత్యము పంచాక్షరి చేసుకుంటూ చాలా పవిత్రంగా ఉండేవాడు. అతనికి భార్య వచ్చింది వివాహం అయ్యాక. ఆవిడ వస్తూ ఆ పుట్టింటి నుండి ఆవిడ ఆరాధించుకునే చిన్న కామాక్షి అమ్మవారి మూర్తిని తెచ్చుకుందనమాట. ఇంకేముంది, భార్యాభర్తలు ఇద్దరు ఆ శివలింగము కామాక్షి అమ్మవారిని పెట్టుకొని కాసేపు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే పూజించుకుంటూ ఆరాధించుకుంటూ అలాగా ఆ జీవితాన్ని అమరావతిలో తరించారు. అమరావతి కథల సంపుటంలో మనకి ఈ కథ కనిపిస్తుంది. నేను అప్పట్లో ఈ కథ కూడా చదివి వినిపించాను, చాలామంది విన్నారు కూడా ఆడియో. ఒక పూజ చక్కగా అందరూ చేసుకుంటారు, వారి వారి కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి, విధానాన్ని బట్టి, వారి ప్రియమైన దైవాన్నో కులదైవాన్నో వారి సాంప్రదాయాన్ని వారు పాటించుకుంటూ నిత్యము ఆరాధన లేదా నిత్య పూజ అనేది చేసుకునే విధానం ఉందన్నమాట. పూర్వం నుంచి అందరూ అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఈ పూజ కాస్త యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత పూజలు అయిపోయాయి అన్నమాట. ఈరోజు సాయంత్రం 3 గంటల లోపల ఈ ప్రక్రియ చేయకపోతే దరిద్రులు అయిపోతారు. మీ జీవితాన్ని తిరగరాసే, మీ తలరాతలు మార్చేసే 26వ తారీఖు నుండి పలానవేవో మొదలవుతున్నాయి, ఇవి చెయ్యండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. రేపటి నుండే 19వ తారీఖు నుండే మొదలు పెట్టండి. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన కొబ్బరి దీపాలు ఫలానా గుళ్ళకెళ్ళేసేసి ఈ విధంగా వెలిగించండి. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన ఉల్లిపాయ దీపాలు, పిండి దీపాలు, కాకరకాయ దీపాలు, ఆ దీపాలు ఈ దీపాలు ఫలానా గుళ్ళకు వెళ్ళేసేసి వెలిగించండి, బ్రహ్మాండాలు బదులైపోతాయి. అదేమంటే దాని గురించి ఒక మూల శ్లోకం కానీ ప్రామాణికత ఏమీ ఉండదు, ఏదో వచనం రాసి ఉంటుంది. బజార్ పుస్తకాలు, బస్ స్టాండ్ పుస్తకాలు అంటారు వాటిని, అది చూపించడం ఇందులో రాసి ఉంది అనేసి తెలుగులో. దానికి ఒక మూల శ్లోకం, ప్రామాణిక శ్లోకం, ఒక పురాణంలో అది ఏ ఖండంలో ఉంది, ఎక్కడ ఉంది, ఏమిటి దానికి ప్రామాణికత ఏమిటి, అది ఏ సందర్భంలో వెనక ముందు శ్లోకాలు చూపించేస్తారు, ఏ సందర్భంలో దీని గురించి చెప్పరు, ఏమీ ఉండవు. ఒక వచనం రాసి ఉంటుంది 2 లైన్లు తెలుగులో, అది చూపించి ఇదే ప్రమాణం అని చేసి చెప్పుకోవడం. పూజ ఎప్పుడు పూజలుగా మారిపోయి రోజుకొకటి రకరకాల నవరాత్రులు, రకరకాల ప్రక్రియలు, రకరకాల రెమెడీలు, రకరకాల ప్రాసెస్లు, రకరకాల కొత్త దేవతలు, రకరకాల కొత్తమైన ఆచారాలు ఇవన్నీ వచ్చేసి ప్రతీదీ గొప్పదే. ఇది చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. ఈ అద్భుతాల గురించి ఇంకొక ఆయన ప్రచారం చేస్తే మరలా మనం తట్టుకోలేం. మనం మాత్రం రోజు ప్రచారం చేసుకోవచ్చు. మన ఫాలోవర్ జీవితంలో అద్భుతం, మన ఫాలోవర్ కొడుకు జీవితంలో అద్భుతం, మన ఫాలోవర్ కోడల జీవితంలో అద్భుతం, మన ఫాలోవర్ మనవల జీవితంలో అద్భుతం. అది కూడా మేము కట్టించిన గుడికి వస్తే ఇంకా అద్భుతాలు మొత్తం జరిగాయి. ఈ ప్రచారాలే మనవాళ్ళే ఇంకొకళ్ళు చేస్తే మాత్రం మనం సహించం, మనం మాత్రం రోజు చేయొచ్చు అనమాట. సరే, ఈ మధ్య కాశీ బుగ్గలో ఏదో ఏకాదశి సందర్భంగా తోసుకున్నారు, మనుషులు పోయారు. తిరుమలలో కూడా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి తోసుకుంటారు, మనుషులు పోతూనే ఉంటారు. రేపు వైకుంఠ ఏకాదశి కూడా వచ్చేస్తుంది, తొందరలోనే ఉంది, ఆ రోజు కూడా పోతారు. ఏం చేస్తాం, మనుషుల పిచ్చి ఆ రకంగా ఉందన్నమాట. ఏంటని నేను అడిగితే ఇది హిందుత్వ ద్రోహి, ఈవిడ హిందూ ముసుగులో జనాల్ని గొళ్ళకపోనీయకుండా పూజలు చేసుకోనీయకుండా చేస్తుంది. మరి ఇదే మాట మన గరికపాటి గారు చెప్తే సంఘ సంస్కర్త ఒకసారి వారని చెప్తున్నారు, వినండి. తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ భూమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసే పాపాలన్నీ పోతాయి. అది పాపం చేశారు మరి పాపప్పుడు గమనించాలి. ఇంత పాపప్పుడు పాపం చేయడం వెళ్ళాలి. నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్య తిథి నాడు నేను
దయచేసి. ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి. ఒకే క్షేత్రం, ఒకే రోజు, ఒకే సమయం. గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు. అదే రోజు, అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాశనాన్ని వెళ్తారా? మన్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా? ఉత్తర ద్వారంలోంచి వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మట్టి పెట్టేసుకుని మనస్సు నిండారు ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి. చివరికి ఏమవుతుంది? ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం. దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు. మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి, వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నారు. అంచేత పుణ్య క్షేత్రాలు, తీర్థాలు, పుణ్య తిథులు ఇవేమీ ముఖ్యం కాదండి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఒక పుణ్య తీర్థం. అటువంటి మానవత్వాన్ని నింపడానికి, సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి, పరోపకారమే జీవితంగా బతకడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా. శభాష్, పెద్ద ఆయన బాగానే చెప్పారు. పాపం చేసిన వాళ్ళే గుడికి వెళ్తారు, నేనే పాపం చేయలేదు కాబట్టి నేను గుడికి వెళ్ళను అని శ్రీమాన్ గరికపాటి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే పండగల రోజుల్లో గుడికి వెళ్ళొద్దు, విపరీతమైన రద్దీ ఉంటుంది, తోసుకుంటారు, చచ్చిపోతారు, ఎందుక పండగలు వచ్చేది, ఇదేం వెర్రి, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా, నేనైతే అసలు పండగల పుణ్యతిథుల్లో గుళ్ళకి వెళ్ళను అనేసి కూడా స్పష్టంగా చెప్పారు. ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి, ఈ వెర్రి తగ్గించుకోవడానికి చెప్తారు అన్నమాట. మరి ఈ మాటలు చెప్పిన గరికపాటి గారు హిందూ ద్రోహి అనరు, సంఘ సంస్కర్త అంటారు. మంచిది, నచ్చింది. నేను కూడా సంఘ సంస్కర్త అని అంట. నా ఓటు కూడా ఈ విషయంలో వారికే. ఈ మాటలే సత్యభావం చెప్తే మాత్రం హిందూ ముసుగులో ద్రోహి. పాకిస్తాన్ నుండి లక్షలు అంతున్నాయంట నాకు ఈ హిందువులను నాశనం చేయమని పాకిస్తాన్ తీవ్రవాదులు అంట నన్ను నియోగించారంట, వినియోగిస్తున్నారంట. అందుకని నేను నాశనం చేసేస్తున్నానంట. నేనేం చెప్పానండి? నేను కూడా అది చెప్తా. పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరం కూడా ఈ తిరుమల వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు కూడా విపరీతంగా తోసుకుంటూ వెళ్ళకండమ్మా, మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి, చెన్నకేశ్వర స్వామి ఆలయానికి, విష్ణు ఆలయానికి పోండి. ఏం అక్కడ ఉండడా దేవుడు? అందరు తిరుమలే వెళ్ళి దూరాలా ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారు? వాళ్ళే నేను ఏర్పాట్లు చేస్తారని నేను అడుగుతా. అరుణాచలం విషయంలో కడితే విపరీతంగా వెళ్ళేసేసి, తెలుసో తెలియకుండా వెళ్ళేసేసి, ఒంటరిగా తిరిగేసి ఇట్లాంటివి చేయకండి, విపరీతంగా రద్దీ పెరిగిపోతుంది అనేసి చెప్తే శబద్వేషి అరుణాచలం బాగుంది అంటుంది. తిరుమల కూడా బాగొద్దు, వైకుంఠ ఏకాదశి అనేసి చాలా వీడియోలో చెప్పారు. ఈ వీడియోలో గరికపాటి గారు చెప్తేనేమో సంఘ సంస్కర్త, సత్యభామ చెప్తేనేమో తీవ్రవాది ఈ ముసుగులో ఉన్నారట. హిందూ ముసుగులో ఉన్న తీవ్రవాదిని అంట. నేను హిందుత్వంలో చిచ్చులు పెట్టేస్తున్నానంట. పూజలు చేసుకొని సనాతన ధర్మం వర్ధిల్లేలా చేయకుండా పూజలు చేయొద్దని చెప్తున్నారట. పూజలు వేరు, పూజ వేరు. పూజ అందరూ చేసుకుంటారు, ఎవరో చెప్పక్కర్లా. యూట్యూబ్లో చేసి హారతి గై కోనవే అని చూపించక్కర్లేదు. పూజలు ఎవరికి వారు చేసుకోవడం అందరికీ తెలుసు. వారింట్లో వాళ్ళ ఇష్టదైవానికి, వాళ్ళ కులదైవాన్ని వాళ్ళు అర్చించుకోవడం వారి ఆరాధన పద్ధతి బట్టి అందరికీ తెలుసు. యూట్యూబ్లో ఎప్పుడైతే తెల్లారితే మీ జీవితాలు తిరగబడి దీపాలు పెట్టండి, ఇదిగో ఫలానా గుడికే రండి, అన్ని కానుకలు ఇక్కడే సమర్పించండి, ఇక్కడే రోజుకు ఒక అద్భుతం జరుగుతుంది, ఇలాగ ప్రచారం చేసే వాళ్ళు సనాతన ధర్మం పేరుతో వ్యాపారాలు చేస్తే ద్రోహులు అవుతారు. కానీ నేను ఎలా ద్రోహిని అనిపించాను అంటే ఏంటంటే మంచి చెబితే వీళ్ళ పొట్టలు కొడతాను అన్నమాట. వీళ్ళకి వ్యాపారాలకి కాస్త ఇబ్బంది అయిపోతుంది, బిజినెస్లు అసలు డౌన్ అయిపోతున్నాయి సత్యభామ లాంటి వాళ్ళు మాట్లాడితే. ఈ గరికపాటి గారు కూడా కొంత మా వైష్ణవ సాంప్రదాయం గురించి కాస్త అభ్యంతరకరంగా అలా మాట్లాడతారు, అది మాకు నచ్చదు. కానీ మిగతా చాలా విషయాలు ఖండిస్తారు. ఆ విషయంలో నాకు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ విషయంలో నాకు కూడా నచ్చుతారు వారు. ఇంకా కర్మ ఏంటంటే ఈ దిక్కుమాలిన వాళ్ళు శ్రీ వైష్ణవ సాంప్రదాయస్తులు ఎలా ఉండాలో మాకు నిధులు నేర్పుతున్నారు. మా కర్మ కాకపోతే మీ దగ్గర నేర్చుకోవాలి. మేము జన్మతః శ్రీ వైష్ణవం అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా ఇంట్లో ఎవరో ఈ మసీదు మహమ్మదీ బాబాలని స్థాపించుకొని వీళ్ళ పిల్లల పేర్లు కూడా అవే పెట్టుకొని బయటకు అది చెప్పుకోవడానికి మొహమాట పడి బయటకు మాత్రం మేము శ్రీ వైష్ణవ అనే కార్డు ఒకటి చూపించుకుంటూ శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలో ఈ ముస్లిం బాబాల భక్తులు మాకు నీతులు నేర్పుతున్నారు. మాకు వెనక ఆచార్యులు అందరూ ఉన్నారు నీతులు నేర్పడానికి. కర్మ కాలిపోతే మీ దగ్గర వినాల్సిన అగత్యం పట్టింది నాటికి. ఎర్రవరం ఉంది, బాల ఉగ్ర నరసింహస్వామి అక్కడ ప్రకటమయ్యాడట. అన్ని వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో వాక్కులు చెప్తున్నట్ట, కోరికలు తెస్తున్నట్టు. లక్షల మంది అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే భక్తితో వెళ్ళారా, భ్రమతో వెళ్ళారు, ఒక విధమైన మాయల్లో పడి వెళ్ళిపోయారు. అద్భుతాలు అని చెప్పగానే పరిగెడుతున్నారు. పర్వతం పట్ల నిష్ట ఆస్తికి భావం ఉన్నవాళ్ళు ఇలా అద్భుతాల కోసం ఎప్పుడు పరుగులు పెట్టరండి. అద్భుతాలు అవసరం లేదు వాళ్ళకి, భగవంతుడు కావాలి.
వీళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్లో 24 గంటలు అద్భుతాలే, రెయిన్బోలు అద్భుతాలే. అక్కడికి వెళ్ళండి అద్భుతం, ఎక్కడికి వెళ్ళండి అద్భుతం. మేము కట్టించిన మా ప్రైవేట్ గుడి ఉంటుంది, ఇక్కడ రోజు అరగంటకు ఒకసారి, పావు గంటకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత QR కోడ్లు, స్కానర్లు, బోర్డు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఈ అద్భుతాలు అంటే జనాల్ని పరుగులు పెట్టించడం సనాతన ధర్మం. రోజు నిద్రలేగిస్తే 6 గంటలకు భగవద్గీతలు బోధించేవాళ్ళు, మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఎవరి దగ్గర ఏమీ పైసలు డబ్బులు ఆశించకుండా ఉన్నంతలో వీరినంతలో అందరినమ్మ మీరు దుర్గమ్మ ఇష్టమైతే దుర్గమ్మకు చేసుకోండి, సూర్య ఇష్టమైతే సూర్యుడు చేసుకోండి, వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఆయనకి చేసుకోండి, గణపతి ఇష్టమైతే ఆయనకే చేసుకోండి, మీకు నచ్చిందే చేసుకోండి. నిదానంగా భగవద్గీత లాంటివి చదువుకోండి, కాసేపు భగవంతుడిని ధ్యానించండి, ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు హిందూ ద్రోహులా? అంటే ఇప్పుడు నేను కూడా తెల్లారు లెగిస్తే ఈరోజు ఈ ఉసిరికాయలో దీపం పెడితే మీ తలరాత తిరగబట్టడం ఖాయం, ఈరోజు ఈ గుమ్మడికాయలో దీపం పెడితే అద్భుతాలు జరగడం ఖాయం, ఇలాంటివి చెప్పడం హిందుత్వం అవుతుందా? హిందూ ధర్మ పరిరక్షణ అంటే ఇదే. జనాలకి ఎప్పుడు ఏదో ఒక అద్భుతాలు అభూత కల్పనలు కావాలన్నమాట. పూజగా ఉన్నంత వరకు సనాతన ధర్మానికి ఏ నష్టం జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు. మత మార్పిళ్ళు కూడా అప్పుడు తక్కువగానే ఉన్నాయి. పూజ కాస్త పూజలు అయిపోయాయి, గుర్తుపెట్టుకోండి. ఊపిరాడకుండా పీకల్లోతో రోజుకొకటి. సీజన్లో వచ్చేస్తే రకరకాల మాల్లో, మరలా అది అయిపోగానే ఇంకేదో పండగ, ఇంకేదో పండగలు అందరూ చేసుకుంటారండి. పూజ మాత్రం నిత్య పూజ ఒకటే ఉంటుంది, రకరకాల పూజలు ఉండవు. ఏ సాంప్రదాయంలోనూ రకరకాల పూజలు లేవండి. ఏదో వాళ్ళ కులదేవతను పెట్టుకుంటారు, ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటారు, ప్రశాంతంగా గడుపుతారు, ధార్మిక గ్రంథాలు చదువుకుంటారు, కుదిరినప్పుడు దేవాలయాలు పెడతారు, కుదిరినప్పుడు పవిత్ర నదీ స్నానాలు లాంటివి చేస్తారు, కుదిరినప్పుడు ఏ క్షేత్రాలకు తీర్థాలకు వెళ్ళి సేవించుకొని వస్తారు, కుదిరినప్పుడు సత్సంగంలో కూర్చుంటారు. ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. యూట్యూబ్లో లాగా రేపు 23వ తారీఖు నుండి మీ తలరాతలు తిరగబడే రోజులు వచ్చేస్తున్నాయి, జాగ్రత్త. రేపు 19వ తారీఖు నుండే మొదలు పెట్టేయండి. ఎంతోమంది జీవితాలు గట్టెక్కించాయి. మరి ఇన్ని రకాల పూజలు చెప్పేవాళ్ళు వీళ్ళు చేస్తున్నారు ఇళ్లలో ఎన్ని రకాలు. వీళ్ళు ఇన్ని రకాల పూజలు చేసామని అయితే రోజుకు 4-5 వీడియోలు ఎలా పెడతారు యూట్యూబ్లో? రోజుకు 4-5 వీడియోలు చేయాలంటే ఎంత కంటెంట్ సేకరించాలి, ఎంత టైం పడుతుంది ఎడిటింగ్కి, థంబ్నెయిల్స్కి, అప్లోడ్కి, వీటన్నిటికీ. మరి రకరకాల పూజలు ఎప్పుడు చేస్తారు? నా వరకు నేను మా కులదైవం వేణుగోపాల స్వామి కృష్ణుని ఆరాధించుకుంటాను. అందరికీ తెలుసు ప్రపంచానికి ఆ విషయం. ఇంకా అంతే, అంతకుమించి మాకు ఏముండవు. ఆయన ఆరాధించుకుంటాను. భగవద్గీత, భాగవతమో, రామాయణమో ఏదో కుదిరినప్పుడు మధ్యాహ్నం వేళ కాసేపు చదువుకుంటాను, ఏదో కాసేపు భగవంతుని ధ్యానించుకుంటాను. మాకున్న మంత్రం ఉంటుంది, దీక్షలో మంత్రం చేసుకుంటాను. హాయిగా కాసేపు మధ్యాహ్నం వేళ నా యూట్యూబ్ పనులని చేసేసుకుంటాను. నేను కూడా వైకుంఠ ఏకాదశి, యుగార్తి ఏకాదశి రోజున దేవాలయాలకు వెళ్ళాను. రద్దీగా ఉంటూ వెళ్ళాను. ప్రశాంతంగా ఉన్నప్పుడే విష్ణువాలయానికి వెళ్ళి స్వామిని సేవించుకుంటాను. ప్రశాంతంగా ఉన్నాను నేను. నా ఫాలోవర్స్ ఏదైనా సరే అడిగినప్పుడు దాన్ని కాస్త వివరించి వాళ్ళ ధైర్యం కలిగించే విధంగా చెప్పడం నాకు ధర్మం. వాళ్ళు నన్ను నమ్మి కదా అడిగారు ఆ విషయాన్ని. దానికి ఏదో భూకంపం వచ్చినట్లుగా కాసేపు పోయారు అంటే ఏదో అద్భుతాలను పరిగెత్తారు. ఎర్రవరం పోయారు అంటే ఎర్రగడ్డ వాళ్ళందరూ పరిగెత్తారు అడిగి పిచ్చిగా ఏవో జరిగిపోతాయి వాక్కులు చెప్తారంట అని. మరి ఇప్పుడు పరిగెత్తట్లేదా? ఇప్పుడు చేయడం లేదా? బాల ఉగ్ర నరసింహస్వామి మాయల మ్యాజిక్లు. కాస్త కళ్ళు తెరిచి ఆలోచించండి. ఒక నీతి లేదు, నియమం లేదు. బయటకేమో జన్మతః వైష్ణవులం మేము, రామానుజుల వారి ఫ్యామిలీ మాది, వ్యాపారం చేసేదేమో మరక బాబాలకు పూజలు. మన ఆత్మ వంచిన బతుక్కి సిగ్గు లేకుండా శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలో వాళ్ళ నియమాలు ఏంటో మళ్ళా చెప్పడం. అంత కర్మ వైష్ణవ సమాజానికి ఇంకా బట్టల దిక్కుమాను వాళ్ళందరూ చెబితే విని తెలుసుకునే కర్మ. ఆచార్యులు భాగవతోత్తములు ఉన్నారు చెప్పడానికి. ఇంట్లో వాళ్ళు ఏదైనా కాస్త ఎదిగిపోతే మనం తట్టుకోలేము, పక్కన వాడు ఎదిగిపోతే అసలు తట్టుకోలేము. గర్రా ముసుగులో తెల్లారు లేస్తే స్కానర్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని డబ్బులు దండుకోవాలి జనాల దగ్గర. అద్భుతాలు, మాయలు, మ్యాజిక్లు మొత్తం మనం కట్టించుకునే గుళ్ళోనే జరుగుతాయి, ప్రపంచంలో ఇంకెక్కడ జరగవు. మనం చేసేది ఎవరో ఇంకొక మతంలో బాబాకు పూజలు, లోకులకు చెప్పేదేమో శ్రీరంగ నీతులు. ఇంకెంతకంటే మాట్లాడితే బాగోదు. కనీసం నాది పలానా సాంప్రదాయం, పలానా పద్ధతి అని కనీసం ప్రపంచానికి ఉన్నది ఉన్నట్టుగానే తెలుసు. నేను ఎట్లా ఉంటానో నా ఇంటికి వచ్చి చూసినా కూడా అవే కనపడతాయి. మీరు ఇంట్లో చేసేదేమో మరక పూజలు, బయటకు చెప్పేదేమో సనాతన ధర్మము. మన బతుకులకి మళ్ళీ ఇంకొక సాంప్రదాయం వాళ్ళు ఎలా ఉండాలో, నియమాలు ఎలా పాటించాలో చెప్పటం. మనమేమో సిగ్గు లేకుండా జొమాటోలో, స్విగ్గీల్లో బుక్ చేసుకొని పిజ్జాలు, మిల్క్ షేకులు మొత్తం మన పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, బుక్ చేసుకొని శుభ్రంగా తిని మింగుతూ ఉంటారనమాట. మడిగా ఎవరు చూడకుండా భోజనం చేయడం అంటే అదే. స్విగ్గీస్లోను, జొమాటోలోను బుక్ చేసుకొచ్చుకొని సిగ్గు లేకుండా మింగడం పేకల వరకు. మడిగా ఎవరు చూడకుండా భోజనం చేయడం అంటే అది.
ఇంతకు మించి మాట్లాడితే బాగోదు. నా ఫాలోవర్స్ ఉన్నారు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఒకప్పుడు దిక్కుమాల రెమెడీలు చెత్త మొత్తం చేయడానికి చచ్చిపోయేవాళ్ళు. ఈరోజు గోవింద సేవ వీడియోస్ చూసి శుభ్రంగా హ్యాపీగా వాళ్ళకి తోచినంతలో పూజ చేసుకుని భగవద్గీత చదువుకొని బ్రహ్మాండంగా ఉంటున్నారు, హాయిగా ఉంటున్నారు, ఆరోగ్యాలు బాగు చేసుకుంటున్నారు. అలాంటి మహిళలు మన ఛానల్ వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అర్థమవుతుందా? నేను వీడియోస్ చేస్తున్నానంటే వాళ్ళ కోసం చేస్తున్నాను. దిక్కుమాల వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోడానికి ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ఏదో సామెత కూడా చెప్తారు, మనం చేసేది సంసారం, ఊళ్ళో వాళ్ళు చేసేది వ్యభిచారం అన్నట్లుగా. అట్లానే ఈ దిక్కుమాల వాళ్ళు చేసే ప్రచారాలు అలాగే ఉన్నాయి. ఈ గరికివాడి గారు చెప్పారు, వారు చెప్పేదేమో సంఘాన్ని సంస్కరించడం కోసం ఎంతో జ్ఞానంతో చెప్పారు. అదే సత్యభామ చెప్తే మాత్రం గొళ్ళకి వెళ్ళొద్దంటుంది, పూజలు చేయొద్దంటుంది, ఇవిడ హిందూ ద్వేషి అనేసి చెప్పే మీకు సిగ్గు లజ్జా లేదు. అమ్ముడు పోయి డబ్బులు తీసుకొని చెప్తున్నారు. వినేవాళ్ళైనా తెలుసుకొని కళ్ళు తెలుసుకొని బాగుపడాలి కదా. వినేవాళ్ళకైనా సరే కనీసం అర్థమవుతుందేమో, మతిపెట్టి ఆలోచిస్తారేమోనని ఈ వీడియో చేస్తున్నాను. అదండి విషయం. నేను తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాలు, అలాగే మీ సందేహాలు, మీ అభిప్రాయం ఏమిటి వీడియో గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.